హలో ఫ్రెండ్స్, నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గార్డెన్లో ఎర్ర గోంగూర వచ్చేసిందండి. వాళ్ళదంతా కూడా తెంపేసి మంచిగా టేస్టీగా గోంగూర పచ్చడి చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. గోంగూర పచ్చడికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు కదా. చూసారా, ఇది ఎర్ర గోంగూర. ఒక 3-4 మొక్కలు ఉన్నాయండి గార్డెన్లో. చాలా బాగా వచ్చేసింది. ఇదంతా కూడా తెంపి చూపిస్తుంది ఇక్కడ అమ్మ. చూసారా ఎంత బాగా వచ్చింది, ఎంత ఆర్గానిక్గా సూపర్గా ఉంటుంది అసలు. గోంగూర హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల వాళ్ళకున్న హెల్త్ సమస్యలన్నీ కూడా రికవర్ అవుతాయి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. సో ఇదే కాకుండా మనము గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయండి. రెగ్యులర్గా కాకపోయినా ఒక వీక్లీలో 2 times మన ఆర్గానిక్ తోటలో నుండి మనము కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో చివరిలో ఒక మంచి హెల్తీ టిప్ కూడా చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ అమ్మ మొత్తం గోంగూర అంతా కూడా తెంపేస్తున్నారు అనమాట. మంచిగా పచ్చడి చేసుకుందాం ఇవాళ. మీలో ఎవరైనా ఇలా ఆర్గానిక్ గార్డెనర్స్ ఉన్నారా అండి? చూడండి ఎంత బాగా మనము ఇంటి మీదనే ఇలా ఆర్గానిక్గా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. చూసారా, మనకున్న చిన్న స్థలంలోనే మన పంటను మనమే పండించుకొని తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది. సో ఇలా గోంగూర అంతా కూడా తెంపేసిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు గోంగూర. ఇలా మనం పండించుకున్న పంట చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎలాంటి మందులు ఉండవు కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను పచ్చడి చేసేస్తాను, నడవండి. సో ఇక్కడ నేను ఫస్ట్ గోంగూరని చక్కగా కడిగేసుకుంటున్నాను వాటర్లో. ఏం మట్టి ధూళి ఏం లేకుండా మంచిగా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక చెంచా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఎండుమిర్చి నేను ఇక్కడ వేసాను. 25 ఎండుమిర్చి నేను ఇక్కడ తీసుకున్నానండి. అంటే మనము గోంగూర ఎంత తీసుకున్నామో చూసుకొని దానికి తగ్గట్టు స్పైస్ లెవెల్కి తగ్గట్టు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి దోరగా వేంపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ మాడనివ్వకుండా దోరగా వేంపుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 చెంచాల ధనియాలు నేను ఇక్కడ వేసాను. ఒక 1/2 చెంచా మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేంపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇవన్నీ వేంపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇందులోకి మనము గోంగూర యాడ్ చేసుకుందామండి. ఇదే ప్యాన్లోకి మరొక చెంచా ఆయిల్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకున్నాక మంచిగా గరిటెతోని అటు ఇటు తింపుకుంటూ మంచిగా దీన్ని మగ్గించుకోవాలండి. ఇదంతా కూడా ఆకు మెత్తగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మంచిగా గోంగూర అంతా కూడా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం చల్లారపెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం మనము సాల్ట్ వేసేసుకోవాలి. మనకు పచ్చడికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా పొడి అయ్యేంత వరకు మనం మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న గోంగూర ఆకును వేసేసుకొని చక్కగా రుబ్బేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే అది కూడా వాడుకోవచ్చండి. రోకలిలో ఇంకా రుబ్బుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మిక్సీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసేసుకోవచ్చు. సో పోపు రెగ్యులర్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది.
చివర్లో ఒక హెల్తీ టిప్ చెప్తా అన్నా కదండీ! సో, దాల్చిన చెక్క మనకందరికీ తెలిసిందే కదా ఇది. సో, దాల్చిన చెక్కలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీన్ని మనం పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ వాటర్‌లో పొడి వేసుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదా ఒక గ్లాస్ వాటర్‌లో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకొని తాగొచ్చు. దీన్ని మనము ఒక టీ లాగా కూడా డైలీ కూడా తాగొచ్చండి. చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే వెయిట్ లాస్‌కి కూడా చాలా సహాయపడుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతోని షేర్ కూడా చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.